అక్టోబర్ 2వ తేదీన మనకు సూర్యగ్రహణం అలానే కాకుండా అమావాస్య. ఈ అమావాస్య చాలా పవర్ఫుల్. ఇదేంటంటే గనక మహాలయ అమావాస్య అత్యంత శక్తివంతమైనది. దానితో పాటు మనకేంటంటే 60 సంవత్సరాల తర్వాత మనకేంటంటే గ్రహణం ఏర్పడుతుంది. అంటే మనకు సూర్యగ్రహణం ఈరోజు ఏర్పడుతుందన్నమాట. కాబట్టి ఏంటంటేనండి కలబంద మొక్కతో ఈ విధంగా అంటే ఈ పరిహారం చేసుకోండి. చాలా చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుతమైన అమావాస్య కనుక ఈ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు, దరిద్రం అంతా కూడా పోతుంది. తరతరాలకు తరగని ఆస్తి వచ్చి పడుతుంది. మీరు పట్టిందల్లా బంగారంలాగా మారిపోతుంది. మీ కష్టాలన్నీ కూడా పోతాయి. మీ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. కలబంద మొక్కతో అమావాస్య రోజున ఈ పరిహారం చేసుకోండి. ఈ కలబంద మొక్క గురించి మనందరికీ తెలిసిందే కదా. కలబంద మొక్కలో సమస్త దేవతలు కొలువై ఉంటారు. అంటే ముగ్గురు అమ్మలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు. లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి కలబంద మొక్కలో కొలువై ఉంటారు. ఈ అమావాస్య రోజు కలబంద మొక్కతో ఈ యొక్క పరిహారం చేసుకోవటం వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. మీ అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరని మనకు పరిహార శాస్త్రం చెబుతుంది. ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వల్ల ధనానికి ధనం వస్తుంది. జనాల ఏడుపంతా కూడా పోతుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలన్నీ కూడా పోతాయి. ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో, అప్పుల బాధలతో సతమతమవుతూ ఉంటున్నారు కదా. ఆ సమస్యల నుండి ఎలానైనా సరే బయటపడాలని చాలామంది కూడా భావించుకుంటూ ఉంటారు కదండి. అలా చాలామందికి తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏం చేస్తే సమస్యలు పోతాయి అని భావిస్తారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే గనక ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకోండి. మీ సమస్త సమస్యలన్నీ కూడా పోతాయి. జనాల ఏడుపంతా కూడా పోతుంది. పేదరికం అనేది కూడా తొలగిపోతుంది. అలాగే కాకుండా ఏంటంటే మీ ఇంటిపై ఉండే భయంకరమైన నరదిష్టి కావచ్చు, నరఘోష కావచ్చు, అలానే కాకుండా ఏంటంటే అనేక రకాల మీ ఇంట్లో అనార్థాలు జరుగుతున్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి. ఎంతో శక్తివంతమైన అమావాస్య రోజున కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే నరదిష్టి అంతా కూడా పోతుంది. ధన సమస్యలు, అప్పుల బాధలు, గొడవలు అన్నీ కూడా మీకు దూరమైపోతాయి. చక్కగా ధనలాభం కలుగుతుంది. మరి ఇంతకీ అమావాస్య రోజున కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కలబంద మొక్కకు దిష్టిని తొలగించే అద్భుత శక్తులు ఉంటాయి. అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు. మన జీవితంలో ఉండే కొన్ని రకాల దరిద్రాలను కూడా తొలగించగలదు. అలాగే వచ్చేసి ఏంటంటేనండి చాలా అద్భుతమైన ఫలితాలను కూడా మనకి ఇస్తుందన్నమాట. ధనం లేకపోవటం ఒకటే కాదు, మనకు ఏంటంటే మంచి ఆరోగ్యం లేకపోవటం కూడా అది దరిద్రానికే దారి తీస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటే కలబంద మొక్కతో ఈ విధంగా మీరు కనుక ఈ పరిహారం చేస్తే చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. నార్మల్గా ఇంట్లో ధనం ఉన్నా దాన్ని అనుభవించలేకపోతాము. దరిద్రం ఎప్పుడు అలానే కాకుండా ఇంట్లో మనశ్శాంతి లేకపోవటం, ఇంట్లో గొడవలు జరగటం, అలాగే కాకుండా ఏంటంటే ఎన్ని రకాలుగా కూడా మనకి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మనశ్శాంతి లేక మనం ఇబ్బంది పడిపోతే ఇంటి పరంగా బాగుండకపోవటం, ఇంట్లో పిల్లలందరూ కూడా ఏంటంటే అనారోగ్య పాలైపోవటం, అలానే భార్యాభర్తలకు పడకపోవటం, ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కాక మనం ఏంటంటే చాలా ఇబ్బంది పడిపోవటం, ఇవన్నీ కూడా కలబంద మొక్కతో పోగొట్టుకోవచ్చండి. ఎందుకంటే ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కదా. కాబట్టి ఈ విధంగా చేసుకోవటం వల్ల ఏంటంటే మంచి ఫలితాన్ని అయితే మనం చూడగలుగుతాము. కావున ఈ రోజున ఈ పరిహారం చేయండి, సరిపోతుందన్నమాట. అమావాస్య రోజు ఏంటంటే కలబంద మొక్కతో ఈ పరిహారం చేసుకుంటే ధనానికి ధనంతో పాటు ఆ ముగ్గురమ్మల ఆశీర్వాదం కూడా మన పైన ఉంటుందన్నమాట. వారి యొక్క ఆశీర్వాదంతో మనకు సకల శుభాలు చేకూరుతాయని మనకు పరిహార శాస్త్రం చెబుతుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. మనకు చాలా వరకు కూడా ఇంటి పరంగా కలిసి రానప్పుడు మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు, కలబంద మొక్కని తెచ్చి ఇంటి గుమ్మానికి కట్టుకో, మంచి జరుగుతుంది, చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది, నీ జీవితం మారిపోతుంది, నీ కష్టాలన్నీ కూడా తీరుతాయని మనకు చెప్పడం జరుగుతూ ఉంటుంది కదా. కాబట్టి ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి, ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా మీ పక్కన కానీ మీ ఇంట్లో కానీ కలబంద మొక్కలు మనం పెంచుకుంటాము. కలబంద మొక్క అనేది ఏంటంటే ఆక్సిజన్ పరంగా కూడా మనకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇందులో మనకు తెలియని ఒక శక్తి దాగి ఉంటుందండి. ఈ కలబంద మొక్క ఏ ఇంట్లో అయితే ఉంటుందో అక్కడ ముగ్గురమ్మలు కూడా తిరుగుతూ ఉంటారు. అలానే కాకుండా అక్కడికి ముగ్గురమ్మలు కూడా ప్రవేశిస్తూ ఉంటారని మనకు పరిహార శాస్త్రం చెబుతుందన్నమాట. ఎందుకంటే మనకు లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి ఈ ముగ్గురమ్మలు ఏంటంటే కనుకనండి ఒకరేమో విద్యకు సంబంధించింది, ఇంకొకరేమో ధనానికి సంబంధించిన దేవత, ఇంకొకరేమో అనుగ్రహాన్ని ఇచ్చే తల్లి. కాబట్టి ఏంటంటే ఈ ముగ్గురమ్మల అనుగ్రహం మనకు కావాలి. మన ఇల్లు ఎప్పుడు కూడా చల్లగా ఉండాలి, మన పిల్ల పాపలు చల్లగా ఉండాలి, మన ఇల్లు కలకలలాడుతూ ఉండాలి అనుకునేవారు మనకు 6000 సంవత్సరాల క్రితం ఏంటంటే ఈ
సూర్యగ్రహణం అలానే అమావాస్య వచ్చింది. ఇది నార్మల్గా ఏంటంటే మనకు మహాలయ అమావాస్య కదా, ఈరోజు పితృతర్పణాలు వదులుకోవటం, పితృదేవతల్ని పూజించుకోవటం, అలానే కాకుండా ఏంటంటే శార్త కర్మలు నిర్వహించుకోవటం, ఇవన్నీ కూడా ఏంటంటే ఉదయం పూటే మనం చేసుకుంటాం కదా. అలా చేసుకున్న తర్వాత సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే ఈ పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. మీ యొక్క జీవితమే మారిపోతుంది అనమాట. మీకు అస్సలు కూడండి ఎంతలా ఫలితం వస్తుందంటే ఆ ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోతారు. అంత చక్కగా ఈ పరిహారం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ఇది చాలా చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం. ఒకవేళ కలబంద మొక్క మీ ఇంట్లోనే ఉందనుకోండి, తీసుకోండి. అంటే చక్కగా వేర్లతో సహా పీకేసి దాన్ని శుభ్రం చేసుకోండి. అమావాస్య రోజు మిట్ట మధ్యాహ్నం కలబంద మొక్కని పీకకూడదు, అంటే తెంపకూడదనమాట. ఇలా మీరేం చేయనంటే కనుక కలబంద మొక్క మీరు మధ్యాహ్నం కంటే ముందైనా సరే తీసేసి చక్కగా దాన్ని శుభ్రం చేసి పెట్టుకోండి. లేదంటే సాయంత్రం మీరు పరిహారం ఎప్పుడైతే చేస్తారో అప్పుడే ఆ కలబంద మొక్కని తెచ్చుకొని దాన్ని శుభ్రం చేసుకోండి. ఎందుకంటే దానిపై దుమ్ము ధూళి ఉంటుంది కదా, దాన్ని నీటితో మొత్తం శుభ్రం చేసేసేయండి, సరిపోతుందన్నమాట. ఆ తర్వాత ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి. ఇక మీ సుడి తిరిగిపోతుంది, మీకు అదృష్టము ఐశ్వర్యము లభిస్తుంది. అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వస్తుందన్నమాట. చాలా చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూడగలుగుతారండి. ఈ అద్భుతమైన ఫలితాన్ని చూసి మీరు ఆశ్చర్యపోవటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి. మీరేంటంటే చక్కగా అండి కలబంద మొక్కను అంటే తెచ్చుకొని మీ పెరట్లో కానీ అంటే ఎక్కడైనా సరే మీకు ఉంటే పీక్కొచ్చుకోండి. ఇంటి దగ్గర పెంచుకునే కలబంద మొక్క అయినా పర్వాలేదండి, చాలా చక్కగా ఉంటుందన్నమాట. ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్క ముందు ఏంటంటే మనం చక్కగా అండి తుడిచేసుకొని ఆ కలబంద మొక్కకు ఇలా పసుపు కుంకుమతో బొట్టు పెట్టుకోవాలి. వేర్లతో సహా కలబంద మొక్క ఉండాలి, గుర్తుపెట్టుకోండి. వేర్లు లేకుండా మళ్ళీ మీరు పీకి తెచ్చుకుంటే అది మనకు పెద్దగా పనిచేయదనమాట. అందుకే వేర్లతో సహా పీకి తెచ్చుకోండి. ఇలా తెచ్చుకొని కుంకుమ పసుపు మనం బొట్టు పెడుతున్నాం కాబట్టి ఈ రెండు కూడా ఏంటంటే మంగళకరమైనవి, శుభకరమైనవి, చాలా చాలా పవిత్రమైనవి కదా. ఇలా మనం బొట్టు పెట్టేసిన తర్వాత దానికి ఒక పుష్పాన్ని పెట్టేసి దారం సహాయంతో కట్టండి. పసుపు రంగు దారం కావచ్చు, ఎరుపు రంగు దారం కావచ్చు, ఏదైనా పర్వాలేదు, కట్టుకోండి. ఇలా కట్టిన తర్వాత ఇంటి సింహద్వారం దగ్గర చక్కగా అంటే వేలాడ తీసుకోండి. ఇలా కనుక వేలాడదీస్తే మీ ఇంట్లో ఉండే చెడు శక్తులన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. మీ ఇంటిపై ఉండే భయంకరమైన శక్తులన్నీ కూడా అంటే వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుంది. చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి. ఆ రిజల్ట్ని చూసి మీరు ఆశ్చర్యపోతారనమాట. నరదిష్టి కావచ్చు, చెడు దిష్టి కావచ్చు, కనుదిష్టి కావచ్చు, మీపై అంటే మీ ఇంటిపై జరిగే చెడు ప్రయోగాలు కావచ్చు, ఇలా మనం చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయండి. వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడగలుగుతారు. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా అయితే ఆచరించండి. ఇలా కట్టేసుకుంటే ఏమవుతుందంటే కనుక మనకు అదృష్టం తలుపు తడుతుంది. అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వస్తుంది. ఆర్థికంగా కూడా మనకు బాగుండటానికి అవకాశం ఉంటుంది. ఈ కలబంద మొక్క కట్టినప్పటి నుంచి మన జీవితం మారిపోతుందన్నమాట. మన తలరాతని మనం మార్చుకోవడానికి కలబంద మొక్క పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుంది. ఆరోగ్యపరంగా ఎంత మేలు చేస్తుందో పరిహార పరంగా అంతకంటే ఎక్కువగా మేలు చేస్తుంది. అద్భుతాలను సృష్టిస్తుంది. మన జీవితాన్ని మార్చి మనం సంతోషంగా ఉండేలాగా చేస్తుంది. మనకు తరగని ఐశ్వర్యాన్ని ఇస్తుంది, సంపాదనను పెంచుతుంది, దరిద్రాన్ని తీసేస్తుంది, అమ్మవారి అనుగ్రహాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఏంటంటే మీ ఇంట్లో శుభాలు జరగాలి, మీరు నక్కతోక తొక్కినట్టే కావాలి అనుకునేవారు ఖచ్చితంగా ఈ రోజున అంటే ఈ తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి ఈ రోజున కనుక ఈ పరిహారం చేస్తే దుష్టశక్తులన్నీ కూడా దూరమైపోయి కోరుకున్నంత ధనము కూడా మీకు వచ్చి చేరుతుందన్నమాట. కలబంద మొక్కకు చాలా శక్తి ఉంటుందండి. కలబంద మొక్క గురించి మనము శాస్త్రాల్లోనే వివరంగా చెప్పబడుతుందన్నమాట. కలబంద మొక్క మానవుడి యొక్క జీవితాన్ని కాదు, మానవుడి యొక్క కుటుంబాన్ని మార్చేంత శక్తిని కలిగి ఉంటుందన్నమాట. కాబట్టి ఇలా కలబంద మొక్కని తెచ్చేసుకొని చక్కగా మీరు ఈ పరిహారం చేయండి. వాస్తుశాస్త్ర ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్క కూడా అంటారండి. ఈ మొక్కను ఇంట్లో నాటుకుంటే చాలా శుభప్రదం. ఈ మొక్కతో మనిషి జీవితంలో వచ్చే సమస్యలన్నీ కూడా తొలగించుకోవచ్చు. ఈ మొక్కని తెచ్చుకొని అమావాస్య రోజు కూడా మనం నాటుకుంటే ఇంకా మనం నక్కతోక తొక్కినట్టే అనమాట. ఏదైనా దిశలో అంటే ఈ మొక్కని నాటవచ్చు. ఇలా మనకేంటంటే కనుక ఇప్పుడు అమావాస్య వస్తుంది కదా, అలా తెచ్చేసుకుని ఏంటంటే అమావాస్య రోజున ఈ కలబంద మొక్కని మీ ఇంట్లో పెట్టుకోండి. ఒకవేళ లేకపోతే కలబంద మొక్క మన ఇంట్లో ఖచ్చితంగా ఉండాలండి. ఉంటేనే మనకు మంచి ఫలితాలు వస్తాయన్నమాట. కాబట్టి కలబంద మొక్కలు అంటే ఈ ఒక్క అమావాస్య ముగిసేలోపు తెచ్చి పెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఇలా ఈ చిన్న పరిహారం అయితే చేసేసుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే అందరికి అందుబాటులో ఉంటుంది. రూపాయి కూడా పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా తెచ్చేసుకొని ఆ తర్వాత మనం చేసేసుకునే పరిహారం అనమాట. ఇది తప్పనిసరిగా ఆచరించండి. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే ఈ కలబంద మొక్కని మన ఇంటికి కడతాం కదా, కట్టేసుకొని వదిలేయాలి. ఇంటి సింహద్వారం దగ్గర వేలాడదీసేసుకుంటే సరిపోతుంది ఒక సైడ్కు. ఇక మనకేంటంటే ఈరోజు అమావాస్య కదా, ఇది పితృదేవతలకు సంబంధించిన అమావాస్య. అంటే పెద్దల అమావాస్య అంటాం, పెద్దల అమావాస్య అంటాం. ఇలా రకరకాలుగా ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క రకంగా పిలుచుకుంటారు. మీ ప్రాంతాలను బట్టి మీరు ఎలా పిలుస్తారు అండి. చాలామంది ఏంటంటే మహాలయ అమావాస్య అంటారు, కొంతమంది ఇలా పితృతర్పణాలు వదలటం. అలానే కాకుండా మనం మరణించిన మన పితృదేవతలకు అంటే ఇలా ప్రసాదం చేసి పెట్టుకోవటం, శార్త కర్మలు నిర్వహించడం, వారిపై ఏంటంటే దానం చేయటం, వారి పేరు
నీరుని తీసుకొని కడుపు నిండా నలుగురికి అన్నం పెట్టడం, ఇవన్నీ కూడా ఈరోజు సర్వసాధారణంగా మనం చేస్తూ ఉంటాము. ఇలా చేసే రోజు ఏంటంటే కనుకనండి, మనం చక్కగా పితృదేవతల అనుగ్రహం కలిగి మన సంపాదన ఇంకా పెరగాలి, మనకు తరగని ఐశ్వర్యం రావాలి, లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలగాలి అని భావించుకునేవారు ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది. ఈ పరిహారం వల్ల మీ సుడి తిరిగిపోతుంది, మీకు అదృష్టము ఐశ్వర్యము కలుగుతుంది, ఎనలేని సంపద మీ సొంతం అవుతుంది, మీరు తరతరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి వచ్చి పడుతుందన్నమాట. ఇప్పుడు చెప్పే ఈ పరిహారానికి అంతటి శక్తి ఉంటుందన్నమాట. మానవుడి యొక్క తలరాతను మార్చడానికి ఉపయోగపడే పరిహారమే ఈ పరిహారం. కావున ఈ విధంగా చేసుకోండి. ఏమీ లేదండి, మనకు అంటే ఇప్పుడు అమావాస్య ఉంది కదా, దీనితో మనకు గ్రహణం ఏర్పడుతుంది. కానీ ఈ సూర్యగ్రహణం ఏంటంటే మనకు ఇండియాలో కనిపించదండి. రాత్రి సమయాలలో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. రాత్రి సమయాలలో మనకు సూర్యుడు ఉండడు కదా, కాబట్టి పెద్దగా మనం టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఈ గ్రహణం తర్వాత మనకంతా కూడా బాగానే ఉంటుంది. కానీ గ్రహణం అయిపోయిన తర్వాత తెల్లారిన తర్వాత ఖచ్చితంగా ఇంటిని శుద్ధి చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళండి. అలా వెళితే మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఇంకా దానికి తోడు ఏంటంటే కనుక ఈరోజు అమావాస్య, మనకు రాత్రికి గ్రహణం ఏర్పడుతుంది కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైనది అమావాస్య. ఈ తల్లి అమావాస్యను చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట. అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం. అందుకే మార్వాడీలు ఉంటారు కదండి, మార్వాడీల దగ్గర ఎక్కువగా ధనం ఉంటుంది. మార్వాడీలో ధనాన్ని ఎక్కువగా అంటే ఆకర్షించుకోవటానికి లక్ష్మీదేవికి ప్రత్యేకంగా పూజలు చేస్తారు. ఈరోజు వారు చేసే వ్యాపారాలు కావచ్చు, వారు చేసే పనులు కావచ్చు, అన్నీ కూడా మూత వేసేసి అంటే మూసివేసి వాళ్ళు ఇంట్లో లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పూజలు చేస్తారనమాట. అంటే ప్రతి అమావాస్యకు కూడా చేసుకుంటారు. ఈ అమావాస్యనే కాదు, మనకు కూడా సంపాదన రెట్టింపు అవ్వాలి, సంపాదన బాగా రావాలి అని భావించుకునేవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. సాయంత్రం సంధ్యా సమయంలో లక్ష్మీదేవి భూలోకానికి వచ్చి ప్రతి ఇంటిని కూడా సందర్శిస్తూ ఉంటుంది. ఆ సమయాలలో ఈ పరిహారం చేయటం వల్ల ఆ తల్లి మనని అనుగ్రహించి మనకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుందన్నమాట. అన్ని విధాలుగా కూడా మనకు బాగుండేలాగా చేస్తుంది. అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక ఒక 5 యాలకులను తీసేసుకుని ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి. మీకు అదృష్టం కలుగుతుంది, ఐశ్వర్యం పడుతుంది. అలానే కాకుండా తరతరాలకు తరగని ఆస్తి కూడా వచ్చి పడుతుందన్నమాట. మనకేంటంటేనండి అమావాస్య చాలా పవర్ఫుల్గా వస్తుంది కదా, అంటే 60,000 సంవత్సరాల క్రితం ఈ విధంగా వచ్చింది. అంటే 6వ శతాబ్దంలో మళ్ళీ అమావాస్య గ్రహణం ఏర్పడుతుంది. ఇది మనకేంటంటే మహాభారతంలోనే దీని ప్రస్తావన ఉందన్నమాట. కాబట్టి అంత పవర్ఫుల్ అమావాస్యను ఒకసారి మీరే ఆలోచించుకోండి. అంటే గ్రహణం కూడా చాలా ముఖ్యమైనది అనమాట ఇక్కడ. కాబట్టి మీరేం చేయండి అంటే కనుకనండి 5 యాలకులను తీసుకోండి. సాయంత్రం సంధ్యా సమయం కాబట్టి మీరు స్నానం చేయకపోయినా పర్వాలేదండి. ఇలా 5 యాలకులను తీసేసుకొని మీరు లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న దీపం పెట్టుకోండి. అమావాస్య రోజున లక్ష్మీదేవికి ఆవునేతి దీపారాధన చేస్తే చాలా మంచిది, ఐశ్వర్యం కలుగుతుంది. ఒకవేళ మేమంతా చేయలేమండి, ఆవునేతితో దీపం పెట్టలేమనుకుంటే నువ్వుల నూనెతో దీపం పెట్టుకోండి. లక్ష్మీదేవికి ఇలా నువ్వుల నూనెతో దీపం పెట్టి ఒక 2 ఎరుపు రంగు పుష్పాలను పెట్టి 2 అగరబత్తులను వెలిగించి ఆ తర్వాత ఏంటంటే ఓం లక్ష్మీదేవాయ నమః అనేసి మంత్రాన్ని జపించుకోవాలి. ఇలా జపించుకునేటప్పుడే ఈ 5 యాలకులను అమ్మవారి పటం ముందు పెట్టుకోవాలి. 5 యాలకులు కూడా ఏంటంటే కనుకనండి చక్కగా పుచ్చు లేకుండా చక్కగా ఉండేలాగా చూసుకోండి. అంటే నీట్గా ఉండాలి చక్కగా. అంటే ఇలా ఎక్కడ కూడా డ్యామేజ్ లేకుండా చూసుకుని ఆ తర్వాత అమ్మవారి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకోవాలి. అమ్మ, ధన ద్వారాలను తెరిపించు తల్లి, ధనాన్ని మాకు ప్రసాదించు, నీ యొక్క అనుగ్రహాన్ని మాకు కలిగేలాగా చెయ్యు, నీ కటాక్షాన్ని మాకు అందించమ్మా అనేసి మనం సంకల్పం చెప్పుకోవాలి. ఇలా చెప్పేసుకుని 5 యాలకులను అమ్మవారి పటం ముందు పెట్టుకుని ఆ తర్వాత ఏంటంటే కనుక కాసేపు వదిలేయాలి. ఈ వస్తువునే కాదు, గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా మీరు పూజా కార్యక్రమాలు పరిహారాలు చేస్తారు కదా, ప్రసాదాలు పెట్టినా సరేనండి, లక్ష్మీదేవి అవి స్వీకరించాలన్నా వాటిని తీసుకోవాలన్నా వాటికి అనుగ్రహాన్ని ఇవ్వాలన్నా మనం కాసేపు వదిలిపెట్టాలి. కాసేపు అంటే కనుక మన పెద్దవారు మనకు చెప్తూ ఉంటారు, కొంచెం సేపు వదిలిపెట్టు, దేవత వచ్చి దాన్ని దీవిస్తుంది అని చెప్తూ ఉంటారు కదా కొంతమంది మన పెద్దవారు, పండితులు కూడా మనకి ఇదే చెప్తారండి. కాబట్టి ఏంటంటే కాసేపు వదిలేయటం వల్ల ఏంటంటే మనం పెట్టిన ఈ యొక్క లవంగా యాలకులు ఉన్నాయి కదండి, ఈ యాలకులు ఏంటంటే కనుక శక్తివంతంగా మారతాయి. యాలకులు లక్ష్మీదేవి రూపము, యాలకులు అమ్మవారికి చాలా చాలా ఇష్టం కాబట్టి యాలకులను ఇలా పెట్టేసి వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత మీరు సంకల్పం చెప్పుకుంటారు కదా, అవి కొంచెం పవర్ఫుల్గా అయిపోతాయి అనమాట. అలా అయిపోయిన తర్వాత వాటిని తీసుకొని మీరు ఏం చేయండి అంటే కనుకనండి మీ పర్సుల్లో కానీ 2 లేదంటే మీ జేబులో కానీ 2 పెట్టుకోండి. మిగతా అవన్నీ కూడా ఏంటంటే అలమారాల్లో పెట్టుకోండి, సరిపోతుంది. అలమార అంటే కనుక మనం డబ్బు దాస్తాం కదా, ఆ ప్రదేశాన్ని అలమార అంటే అదండి బీర్వా అంటాము, అక్కడ పెట్టుకోవచ్చు. అది కుబేర స్థానము, లక్ష్మీ గణపతి యొక్క స్థానంగా కూడా పరిగణిస్తారు. లేదంటే పూజ గదిలో కూడా మనం పెట్టేసుకోవచ్చు. అలా పెట్టిన ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. మన తలరాత మారిపోయి తరతరాలకు తరగని ఆస్తి ఐశ్వర్యం వచ్చి పడటానికి, లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి అవకాశం ఉంటుందండి.